చంద్రబాబు ఎన్డీఏ చైర్మన్ కోరికకు మోదీ నో. మాజీ ప్రధాని దేవేగౌడని కలిస్తే దేవేగౌడ నిన్న ఒక విషయం చెప్పిండు. చంద్రబాబు నాయుడు చక్రం తిప్పిండు, కూటమి తిప్పిండు, ఢిల్లీలో ఆయన చెప్తే నడిచింది, ఏది రాష్ట్రపతులు నియమించిండు, ప్రధానమంత్రులు నియమించిండు. చంద్రబాబు నాయుడు పట్ల, టీడీపీ పట్ల చాలా జాగ్రత్తతోటి భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం ఉందనేటువంటి విషయం అర్థమవుతున్నది. ఎందుకంటే ఒక్కసారి కాదు, 99 నుంచి మొదలు పెడితే ఇప్పటిదాకా అనేక సార్లు బీజేపీకి వెన్నుపోటు పొడిచినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అన్నిసార్లు వాడుకొని వదిలేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. తన అవసరాల కోసం అవసరమైతే దిగజారుతుంది, అణితే జుట్టు అందకపోతే కాళ్ళు అనేటువంటి విధానము తెలుగుదేశం పార్టీ విధానంగా ఉన్నది. కాబట్టి 99లో వాజ్పేయి హవాలో సెలవు బీజేపీకి అవసరం ఉంటే ఉండవచ్చు, విన్ విన్ సిచ్యువేషన్ ఉంటే ఉండవచ్చు. కానీ అవసరం కోసం వాజ్పేయి హయాంలో అక్కడ ఉన్నటువంటి కార్గిల్ విజయోత్సవంలో దేశమంతా బీజేపీ గాలి వీస్తుంది కాబట్టి పొత్తు పెట్టుకొని తక్కువ సీట్లు ఇచ్చి బీజేపీకి సీట్లు ఇచ్చిన దాంట్లో మళ్ళీ రెబెల్స్ను పోటీ చేయించి మద్దతు చేసినటువంటి చరిత్ర వాళ్ళది. అట్లా 99లో 2004లో ఓడిపోగానే మళ్ళీ ఎంబడే కమ్యూనిస్టులతో వేయండు, తెలుగుదేశం పార్టీతోటి టీఆర్ఎస్ పార్టీతో వేయండు. మళ్ళీ ఇది కాదని చెప్పేసి 2014లో మళ్ళీ బీజేపీ సంకలసి వచ్చారు, మళ్ళీ జనసేన కాలు పట్టుకున్నారు. తెలుగుదేశం పార్టీ అది అయిపోయిందా? గెలిచింది, బీజేపీ ఉంటేనే గెలిచింది. 2018లో తన ఫెయిల్యూస్ అన్ని మోడీ మీదకి నెట్టేసి జనంలోకి పోతే ప్రజలంతా ఈడ్చితంతా 23 సీట్లకు పరిమితం అయిపోయింది. ఆఖరికి ఏం చేయలేక ఏం ఉండాలో అర్థం కాక తెలుగుదేశం పార్టీ పుట్టి మునుగుతుందని మళ్ళీ బతలాడుకొని పవన్ కళ్యాణ్ ఒత్తిడి తెచ్చి నువ్వు చెప్తే బీజేపీ వాళ్ళు వింటారు, నా పరిస్థితి ఆగం ఉన్నది, నేను 2-3 సార్లు మోసం చేసిన వాళ్ళని, కాబట్టి నువ్వే వినాలని పవన్ కళ్యాణ్ చేత బీజేపీ నొప్పించి మళ్ళా అక్కడ చేసింది. మళ్ళీ దీన్ని ఇంకో రకంగా వక్ర భాషలు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తుంటారు. అదంతా చూసినటువంటి వాళ్ళు ఎంత దారుణంగా మాట్లాడిర్రు. ఆఖరికి మోడీ తల్లిని భార్యను కూడా అధికారికంగా అసెంబ్లీలో తూలనాడినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ముఖ్యమంత్రి హోదాలో అసెంబ్లీ సాక్షిగా భార్యని సరిగ్గా చూసుకున్నటువంటి వ్యక్తి దేశాన్ని ఏం చూస్తాడని మాట్లాడినటువంటి వ్యక్తి మళ్ళీ ఆయన భార్యనంటేనేమో ఆయన వెక్కి ఏడ్చినట్టు ఒక నటన చేసిర్రు. ఇది నిజంగా చెప్తున్నాం. ఆ విషయంలో మాజీ ప్రధాని దేవేగౌడ క్లియర్గా చెప్పిండు. 2014-19 ఎన్నికల్లో మోడీ 300 పైగా సీట్లు సాధించి 2024లో వచ్చినాయి. 305 సీట్లు ఉన్నాయి ప్రస్తుతం ఆయనకు. ఇది సభావేదికపై రుజువైంది. విశ్వాస ఓటు కోరే ప్రశ్న లేదు. ఎన్డీఏ కూటమికి వైస్ చైర్మన్ను ప్రధాని నియమించలేదు. యూపీఏ ప్రభుత్వంలో ప్రధానమంత్రి మాత్రమే కాకుండా కూటమికి పవర్ సెంటర్గా వైస్ చైర్మన్ కూడా ఉన్నారు. కూటమి చైర్మన్ పవర్ సెంటర్గా ఉంటారు, కానీ ప్రధాని మోదీ కూటమి నిర్మించడానికి జోక్యం చేసుకోవడానికి ఎవరిని అనుమతించలేదు. ఇప్పుడు 2024లో మోదీ 240 సీట్లు సాధిస్తే చంద్రబాబు వంటి ఇతర ప్రాంతీయ పార్టీలు ఆయనకు మద్దతుగా ఇచ్చాయి. చంద్రబాబు నాయుడుకు సంబంధించి పార్టీలు వైస్ చైర్మన్లు కావాలనుకున్నారు, కానీ మోదీ తిరస్కరించారు. ప్రధానిగా సీఎంగా అనుభవం ఉన్న మోదీ దేశాన్ని ఊగిసలాట లేకుండా నడపగల మహోన్నత నేత. నేను అబద్ధం చెప్తే మీరు నాపై దాడి చేయవచ్చని వ్యాఖ్యానించారు. కాగా దేవేగౌడ వ్యాఖ్యలను కేంద్ర మంత్రి జేబీ నడ్డా ఖండించారు. ఇంకా తప్పని పరిస్థితి, బహిరంగంగా చెప్పుకోలేరు, ఎందుకంటే ఒకే కూటమిలో ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి తెలుగుదేశం పార్టీని అవమానించినట్టుగా ఉంటుంది కాబట్టి. కానీ నిజాలు అది కేంద్రంలో చక్రం తిప్పాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. లోకేష్ను ముఖ్యమంత్రి చేయాలనేటువంటి ప్రయత్నం చేస్తుంటే కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి ఎక్కడ సిగ్నల్ రావట్లేదు. అక్కడ పవన్ కళ్యాణ్ తప్పించుకోలేనటువంటి పరిస్థితి, ఇక్కడ బీజేపీ చెప్తే వినలేనటువంటి పరిస్థితి, లోకేష్కి ఇప్పుడు ముఖ్యమంత్రి కాకపోతే ఇంకెప్పుడు చేయలేనటువంటి పరిస్థితి. ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి దాంట్లో ఇవన్నీ కూడా ఉన్నటువంటి పరిస్థితి, ఇవన్నీ కూడా ఉన్నాయి, ఇవన్నీ కూడా జరుగుతున్నటువంటివి.